మీ వర్క్ లైఫ్ రొటీన్ లో రోజంతా కూర్చోవడం మాత్రమే ఉంటుందా? మీ స్పైన్ స్ట్రెస్ తీసుకుంటూ ఉండొచ్చు. హాయ్, ఐఎమ్ డాక్టర్ శ్రీకాంత్, జిఎస్కే ఫిజియో రిహాబ్ క్లినిక్స్. బ్యాక్ పెయిన్ అనేది యూనివర్సల్ స్ట్రగుల్ అయిపోయింది, కానీ మీ ఇన్స్టాగ్రామ్ ఫీడే దాన్ని తగ్గించుకునే ఒక మార్గం అవ్వచ్చు. సో ఈ 4 ఎక్సర్సైజ్ చేయండి, బ్యాక్ పెయిన్ ని రాకుండా చూసుకోండి. సో చూసేద్దామా? దిస్ ఎక్సర్సైజ్ కాల్డ్ యాజ్ రోలింగ్స్, దట్ టు క్లోజ్ రోలింగ్స్. సో రెండు మోకాలు దగ్గరగా పెట్టుకుని ఈ వైపు రోల్ చేయండి, రైట్, అండ్ ఆ వైపు కూడా సేమ్ అదే విధంగా రోల్ చేయాలి. అండ్ మళ్ళీ ఈ వైపు రోల్ చేయండి. దిస్ ఇస్ ద ఫస్ట్ వేరియేషన్ ఇన్ ఫస్ట్ ఎక్సర్సైజ్. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ లో సెకండ్ వేరియేషన్ వచ్చేసరికి, ఫస్ట్ మనం క్లోజ్ గా పెట్టేసి చేసిన ఎక్సర్సైజ్, సెకండ్ లో పాదాన్ని వైడ్ గా ఉంచాలి. రెండు పాదాన్ని కొంచెం వైడ్ గా ఉంచేసి సేమ్ రోలింగ్స్. సో దట్స్ వై కాల్ దిస్ ఎక్సర్సైజ్ కాల్డ్ యాజ్ వైడ్ రోలింగ్స్. సో ఇలా రెండు వైడ్స్ రోల్ చేయండి, ఇలా అటువైపు. సో ఎప్పుడైతే మనం ఇలా రోల్ చేసామో అప్పుడు వన్ నీ అనేది ఆపోజిట్ లెగ్ యాంకిల్ దగ్గరికి రావాలన్నమాట. సో దేర్ యూ విల్ ఫీల్ ద స్ట్రెచ్ ఆల్ ఓవర్ దిస్ సైడ్. ఓకే, సో this is the second variation in first exercise. And the second exercise, first variation is, this one is as simple as it is, knee to chest. So ఈ మోకాలు పట్టుకోండి, రెండు చేతులతో అలా పట్టుకొని ఆ మోకాలు స్ట్రైట్ చేసుకొని కిందికి పెట్టేసుకున్న కాలు ఛాతి వరకు లాగండి. జస్ట్ నీ టు చెస్ట్, పుల్ అండ్ రిలాక్స్. సో నీలో వస్తాను, క్లియర్ గా కనపడుతుంది. పుల్ and relax, pull, relax. This is the first variation. So second variation in the same exercise is cross chest అంటాము. ఆ చెయ్యి ఇవ్వండి, ఒక చేత్తో పట్టుకొని క్రాస్ గా ఆ వైపు పుల్ చేసుకొని రిలాక్స్, ఈ వైపుగా పుల్ చేస్తాం అనమాట. దట్స్ వై ఇట్స్ కాల్డ్ as క్రాస్ చెస్ట్. అటువైపు పుల్ చేసి రిలాక్స్. అండ్ ఈ ఎక్సర్సైజ్ అన్నిటిని హోల్డ్ చేయకూడదు, జస్ట్ పుల్ అండ్ రిలాక్స్ చేసేయాలి.